వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు. ఇతను తెలుగు రాష్ట్రాల్లో చాలా సుప్రసిద్ధులు. తెలుగు రాష్ట్రాలనే కాదు, చాలా భాషల్లో కూడా సినిమాకు సంగీతాన్ని అందించిన వ్యక్తిగా అందరికీ పరిచయం. ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్న వ్యక్తి. ఇతడు ఎంఎం కీరవాణి అనేక స్వరపరిచారు, అనేక మంచి మంచి పాటలను అందించారు. కానీ ఇటీవల ఆయన అపస్వరం పాడాడు. అపస్వరము అతని సంగీతం నుంచి వచ్చింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర గేయం కూడా అతని సంగీత దర్శకత్వంలోనే చేయబడ్డది. కానీ ఆ తర్వాత అతను శృతి తప్పాడు, కొత్త రాగం అందుకున్నాడు. కొత్త రాగం అందుకుంటే పర్వాలేదు, కానీ ఇతరులను విమర్శించేందుకు ఆయన చేసిన పోలిక కానీ ఆయన చేసిన విమర్శ కానీ అంత సహేతుకంగా లేదు. అందరూ అభిమానించే ఎంఎం కీరవాణి ఇప్పుడు కొందరికి అభిమానిగా మారిపోయాడు, చాలా మందికి వ్యతిరేకిగా మారిపోయాడు. ఆయన కీరవాణిని చక్కటి పేరు పెట్టుకున్నారు, కానీ అపస్వరము పాడాడు. అపస్వర రాగాలు అతనిలో నుంచి వచ్చాయి. ఇటీవల కాలంలో మీడియా మొఘల్గా చెప్పబడుతున్న రామోజీరావు గారు చనిపోయారు. అతను చనిపోయిన సంస్మరణ, లేకపోతే జ్ఞాపకార్థ కూడికండి, సంస్మరణ అనండి, అతని యొక్క విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అక్కడ ఒక సభ ఏర్పాటు చేసింది. ఆ సభకు ప్రముఖులందరినీ ఇన్వైట్ చేసింది. అందులో రాజమౌళి గారు అలాగే కీరవాణి గారు కూడా అక్కడ హాజరయ్యారు. కీరవాణి గారు అక్కడ ఆ సభలో మాట్లాడుతూ చేసిన మాటలు అభ్యంతరకరంగా కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా విమర్శించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే పర్వాలేదు, అతన్ని ఒక రాక్షసుడు లెక్క, ధృతరాష్ట్రుడు లెక్క, అతని యొక్క చెడ్డ వ్యక్తిగా, ప్రజలను సంహారం చేసిన వ్యక్తిగా ఎంఎం కీరవాణి గారు చిత్రీకరించారు. గతంలో అనేక సార్లు రామోజీరావు గారు తనకు రోల్ మోడల్ అని, రామోజీరావు లాగా బ్రతకాలి, రామోజీరావు లాగా జీవించాలని ఎన్నోసార్లు చెప్పారు. సో దానివల్ల పెద్దగా ఎవరికి నష్టం లేదు. ఆయన వ్యక్తిగత జీవితం, రామోజీరావు గారి లెక్క జీవించటం, రామోజీరావు గారి లెక్క బ్రతకటం అనేది అసలు ఆయన ఉద్దేశం కావచ్చు, ఆయన రోల్ మోడల్ కావచ్చు. ఇటీవల కాలంలో ఏమన్నారంటే రామోజీరావు లాగా చనిపోవాలి అన్నారు. సరే, చనిపోవడం కూడా ఆయన ఉద్దేశం. చనిపోవాలంటూ ఆ సంస్మరణ సభలో ఏం చెప్పారంటే, రామోజీరావు గారి సావు ఎలా ఉందంటే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ కబంధాస్తాల్లో నుంచి విడిపోయిన తర్వాత, కబంధాస్తాల నుంచి విడగొట్టబడిన తర్వాత అది చూసి రామోజీరావు గారు చనిపోయారు అని ఆయన తన వ్యాఖ్యానాన్ని చెప్పారు. ఎవరి కబంధాస్తాల్లో ఉంటే ఎవరు విడిపోయారండి? అంటే మీ ఉద్దేశం ఏంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కబంధాస్త్రాలు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి వారి కబంధాస్తాల్లోంచి ఆంధ్రప్రదేశ్ విడపట్టిందా? అది చూసి రామోజీరావు గారు సంతోషంతో చనిపోయారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరి కబంధాస్తాలు? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుల, నీచుల, దుర్మార్గుల, ప్రజలను పీడించుకొని తిన్నారా? ప్రజలకు రాక్షస పాలన అందించారా? అంటే మీ అంతరార్థం ఏంటి? ఎవరినో పొగడాలని, ఎవరినో ఆకాశమంతా ఎత్తుగా చూపించాలని ఇతరులను కించపరిస్తే ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి 151 సీట్లతో తన అధికారాన్ని తెచ్చుకున్నారు, తనకు పరిపాలన చేశారు, పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు, అనేక మార్పులు విద్య వైద్య రంగంలో తీసుకొచ్చారు. సో దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు. అంటే ఆయన చేసింది నచ్చకో, లేకపోతే ఆయన పరిపాలన నచ్చకో ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రం ఓడిపోయినంత చెడ్డవాళ్ళు కాదు కదా, కబంధాస్తాల్లో నుంచి విడగొట్టినట్టు కాదు కదా. అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. మరి ఓడిపోతే అప్పుడు కూడా కబంధ హస్తాల్లో నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడినట్ట లెక్క? మీ ఉద్దేశం ఏంది కీరవాణి గారు? మీరు చాలా చక్కగా మాట్లాడతారు, చక్కగా ఉంటారు, మృదు స్వభావి, గొడవలకు వెళ్ళరు. కానీ ఇదెందుకు? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలని ఎందుకు? కులం ఇందులోకి తీసుకొస్తున్నారా?
క్యాస్ట్, మరి చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, కీరవాణి గారు కమ్మ క్యాస్ట్ కాబట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరే క్యాస్ట్ కాబట్టి ఇటువంటి విమర్శలు చేశారా? లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి, మీరంతా హిందువులు కాబట్టి హిందూ పురాణంలోని ఆ యొక్క భాగాలను తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారా? క్రైస్తవుడు కాబట్టేనా ఇది? ఎవరు భీష్ముడు, ఎవరి కబంధాస్తాలు, ఎవరి రాక్షసులు? అసలు కీరవాణి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు. ఆయన అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధహస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత మరణించినా ఆయనలాగే మరణించాలి. ఆయన ఎలా మ్యానిపులేట్ చేస్తూ మాట్లాడుతున్నాడు? కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కబంధాస్తాలు, ఆయన కౌగిలి ధృతరాష్ట్రం, ఆయన యొక్క కబంధాస్తాలు ఇనప కౌగిలోంచి ఆంధ్రప్రదేశ్ బయటపడినట్టుగా ఆయన చెప్తున్నారు. అయ్యా, ఎందుకు ఇంత కసి? కీరవాణి గారు, మీరు ఇంత ఉంటుందని ఎవరు ఊహించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు కాబట్ట మీరు హిందూ పురాణాల్లోని ఆ భాగాలను చెప్పారు. అంటే క్రైస్తవులు అంటే మీకు చిన్న చూపా? క్రైస్తవులు ఈ రాష్ట్రాన్ని కానీ పరిపాలించొద్దా? క్రైస్తవులకు అవకాశం లేదా? కుల గజ్జితో ఆ మాటలు మాట్లాడారా? రామోజీరావు గారు మీకు గొప్ప అయితే గొప్ప అండి, అనేక మందికి గొప్ప కాదు, కొంతమందికి గొప్ప. మీకు గొప్ప, ఓకే, ఉంచండి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గేయాన్ని మీరు చేశారు, చాలా మంది మెచ్చుకున్నారు, అనేక మంది కూడా విమర్శించారు, వదిలేయండి దాని గురించి. ఇప్పుడు అది కూడా మీరు రామోజీరావు గారు ఎంతైనా పొగడండి, ఆయన లెక్క పుట్టాలని, ఆయన లెక్క జీవించాలని, ఆయన లెక్క మరణించాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ దీన్ని పోలుస్తూ ఎవరినో తెగట్టం, ఎవరినో ఇబ్బందులకు గురి చేయటం, ఏ మతాన్నో కులాన్నో అంటు పెట్టుకొని మీరు మాట్లాడటం మీ స్థాయి లాంటి వ్యక్తులకు తగదు. ఇప్పటికైనా మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండి, ఆ మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే క్రైస్తవుడు కాబట్టే ఈ మాటలు మాట్లాడారా? మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు క్షమాపణ చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు, ఆ పరిపాలన నచ్చక ఓడిపోయాడు. అంత మాత్రం ఆయన రాక్షసుడు, దుర్మార్గుడు, దుష్టుడు కాదు. ఆయన తీసుకున్న పాలసీల వలన, ఆయన తీసుకున్న నిర్ణయాల వలన ఆయన ఓడిపోయి ఉంటాడు. అంతే తప్ప ఎవరిని పీడించుకొని ధృతరాష్ట్ర కౌగిల్లోగా రాక్షసుల్లాగా ఆయన పరిపాలన చేయలేదు. మీరు ఇమ్మీడియట్గా ఈ మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.